ప్రీవియస్ వీడియోలో తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి 2024లో పేపర్ 1లో భాగంగా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ గురించి చూసాం కదా. అలాగే దానికంటే ముందు సిలబస్ గురించి కూడా చూసాము వీడియోస్. ఒకవేళ మీరు ఎవరైనా ఆ వీడియోని చూడకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో అందిస్తాను కాబట్టి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం పేపర్ 2లో భాగంగా హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ నుంచి గ్రూప్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయో వెయిటేజ్ గురించి చూద్దాము. ఆల్రెడీ మనం సిలబస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, పేపర్ 2లో భాగంగా హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంటాయని. అందులో హిస్టరీ ఫస్ట్ 50 మార్క్స్కి హిస్టరీ ఉంటుంది కదా, అందులో నుంచి 50 మార్క్స్కి ఇక్కడ ప్రాచీన భారతదేశం సింధు నాగరికత నుంచి ఈ మౌర్యుల రాక, అడ్మినిస్ట్రేటివ్ సిస్టము, ఆర్కిటెక్చరు, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ప్రాచీన భారతదేశం నుంచి 11 మార్క్స్ రావడం జరిగింది. ఇది ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశం. తర్వాత మధ్యయుగ భారతదేశం, ఢిల్లీ సుల్తనేట్స్, మొఘల్స్, భక్తి సూఫీ ఉద్యమాలు, విజయనగర సామ్రాజ్యం, ఈ దక్కన్ సామ్రాజ్యం దగ్గర నుంచి 10 మార్క్స్ రావడం జరిగింది. 10 మార్క్స్ ఫ్రమ్ మిడివల్ హిస్టరీ. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశం తర్వాత ఆధునిక భారతదేశం నుంచి 10 మార్క్స్ రావడం జరిగింది. ఇక్కడ యూరోపియన్ల రాక నుంచి మొదలు పెడితే ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ దగ్గరికి 10 మార్క్స్ రావడం జరిగింది మోడర్న్ హిస్టరీ నుంచి. తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, ఇక్కడ ఏన్షియంట్ తెలంగాణ అంటే శాతవాహనాసు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినీలు, ముదిగొండ చాళుక్యులు, అక్కడ కల్చరు, లిటరేచరు, ఆర్కిటెక్చరు, కాకతీయస్, ఇక్కడ నుండి 13 మార్క్స్ రావడం జరిగింది. అది తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీ. నెక్స్ట్ అసఫ్జాహీ డైనస్టీ, నిజాముల్ ముల్క్, ఉస్మాన్ అలీ ఖాన్, సాలార్ జంగ్ సంస్కరణలు, ఆది హిందూ ఉద్యమాలు, తెలంగాణ కల్చర్ మూమెంట్ దగ్గర నుంచి 6 మార్క్స్ రావడం జరిగింది. ఇది టోటల్గా ఫస్ట్ పేపర్ 2లో భాగంగా ఫస్ట్ 50 మార్క్స్కి ఇక్కడ 50 మార్క్స్కి ప్రాచీన భారతదేశం సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ప్రాచీన భారతదేశం నుంచి 11 మార్క్స్, మిడివల్ హిస్టరీ నుంచి 10 మార్క్స్, మోడర్న్ హిస్టరీ నుంచి 10 మార్క్స్ రావడం జరిగింది. అలాగే తెలంగాణ కల్చర్ హిస్టరీ నుంచి 13 మార్క్స్. నెక్స్ట్ ఈ నిజాముల్ ముల్క్ దగ్గర నుంచి 6 మార్క్స్ రావడం జరిగింది. మొత్తం 50 మార్క్స్కి తెలంగాణ కల్చర్ అండ్ ఇండియన్ హిస్టరీ కల్చర్ దగ్గర నుంచి రావడం జరిగింది. టోటల్ 50 మార్క్స్కి. ఇది హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అక్కడ నుంచి 50 మార్క్స్. నెక్స్ట్ పాలిటీ గురించి చూద్దాము. ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, ఇక్కడ పాలిటీ నుంచి 50 మార్క్స్కి ఉంటుంది కదా పేపర్ 2లో భాగంగా. 50 మార్క్స్లో భాగంగా ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సైలెంట్ ఫీచర్స్, ప్రియాంబుల్, ఇక్కడ ప్రవేశిక, భారత రాజ్యాంగం, ఇక్కడ నుంచి ఫస్ట్ యూనిట్. పాలిటీలో భాగంగా ఫస్ట్ యూనిట్ దగ్గర నుంచి మనకి ప్రియాంబుల్ ఉంటుంది కదా, ప్రవేశిక, భారతదేశ రాజ్యాంగము, ఇక్కడ నుండి 5 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల దగ్గర నుంచి 6 మార్క్స్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఫెడరలిజం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్, కేంద్ర మరియు రాష్ట్రాల పవర్స్, అక్కడ నుంచి 5 మార్క్స్కి రావడం జరిగింది. తర్వాత 4th యూనిట్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, అక్కడ నుండి 4 మార్క్స్కి రావడం జరిగింది. ఇక్కడ రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర నుంచి 4 మార్క్స్. తర్వాత ఇక్కడ రాజ్యాంగ సవరణ చట్టాలు, అమెండ్మెంట్స్ యాక్ట్స్ దగ్గర నుంచి 6 మార్క్స్కి రావడం జరిగింది. నెక్స్ట్ రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ది 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ యాక్ట్స్, ఇక్కడ నుండి 5 మార్క్స్కి రావడం జరిగింది. 73 మరియు 74 రాజ్యాంగ సవరణల దగ్గర నుండి. తర్వాత ఎలక్టోరల్ మెకానిజం, ఎలక్టోరల్ లాస్, ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి 5 మార్క్స్కి రావడం జరిగింది. నెక్స్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇది హైకోర్టు, సుప్రీంకోర్టుకు సంబంధించి ఇక్కడ నుంచి 5 మార్క్స్కి రావడం జరిగింది. తర్వాత స్పెషల్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, విమెన్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఇక్కడ SC, ST, BCకి సంబంధించి కమిషన్స్ దగ్గర నుంచి 5 మార్క్స్కి రావడం జరిగింది. తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇక్కడ నుండి 4 మార్క్స్కి రావడం జరిగింది. ఇది పాలిటిక్స్ సంబంధించి 50 మార్క్స్ వెయిటేజ్తోని. పాలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్టు, కాబట్టి మనం పాలిటీ నుంచి కొంచెం
బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి పాలిటీ నుంచి మిస్ చేసుకోకుండా చదవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే పాలిటీలో అనేది మనకు సబ్జెక్టు కొంచెం చదువుతూ ఉంటే ఈజీగా గుర్తుండిపోతుంది. సో పాలిటీ ఈజీ సబ్జెక్ట్ కాబట్టి అక్కడ నుంచి మనం స్కోర్ మిస్ చేసుకోకుండా ఉంటే వేరే సబ్జెక్టులో కొంచెం మార్క్స్ తగ్గినా కానీ మనకు పేపర్ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఈజీ సబ్జెక్టును మనం వదిలిపెట్టుకోకూడదు. ఇక్కడ నుంచి మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఇది పాలిటిక్స్ సంబంధించి. నెక్స్ట్ సొసైటీ, సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఇక్కడ నుండి 50 మార్క్స్కి రావడం జరుగుతుంది సొసైటీకి సంబంధించి. అదే పాలిటిక్స్ సంబంధించి 50 మార్క్స్కి చూసాం కదా, ఇప్పుడు సొసైటీ గురించి చూద్దాము. ఇక్కడ నుండి 50 మార్క్స్. నెక్స్ట్ సొసైటీ నుండి 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కైన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథనిసిటీ, రిలీజియన్ అండ్ విమెన్. ఇక్కడ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ నుంచి 9 మార్క్స్ రావడం జరిగింది ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ సోషల్ ఇష్యూస్ దగ్గర నుంచి 11 మార్క్స్కి రావడం జరిగింది. ఇందులో క్యాస్టిజము, కమ్యూనిజము ఇలా ఉంటుంది. నెక్స్ట్ సోషల్ మూమెంట్స్ యూనిట్ దగ్గర నుంచి మనకి 12 మార్క్స్ కవర్ కావడం జరిగింది. ఇందులో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, దళిత్, ఎన్విరాన్మెంట్ మూమెంట్స్ ఉంటాయి. తర్వాత సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇక్కడ నుంచి 10 మార్క్స్ కవర్ కావడం జరిగింది. తర్వాత లాస్ట్ యూనిట్ సొసైటీ ఇన్ తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ నుండి 8 మార్క్స్ కవర్ కావడం జరిగింది. ఇది సొసైటీకి సంబంధించి. ఇది మొత్తానికైతే పేపర్ 1లో భాగంగా 150 మార్క్స్కి సంబంధించి హిస్టరీ, నెక్స్ట్ పాలిటీ, తర్వాత సొసైటీ, వీటికి సంబంధించి 150 మార్క్స్కి వెయిటేజ్ ఇలా ఇవ్వడం జరిగింది. మనకు ప్రతిదీ సిలబస్ ప్రకారమే రావడం జరిగింది అబ్జర్వ్ చేస్తే. ఇది 50 మార్క్స్ వెయిటేజ్ సోషియాలజీ. తర్వాత పేపర్ 3 ఎకానమీ గురించి చూద్దాము. ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇక్కడ నుండి 150 మార్క్స్కి ఉంటుంది కదా ఎకానమీ టోటల్గా. ఇక్కడ నుంచి ఒక్కొక్క యూనిట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇక్కడ నుండి 50 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ యూనిట్ వచ్చేసి డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, సైజ్ అండ్ గ్రోత్, రేట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రాఫిక్ డివిడెంట్, ఇక్కడ నుండి 11 మార్క్స్ రావడం జరిగింది ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం నుంచి మనకు 8 మార్క్స్ కవర్ కావడం జరిగింది. ఈ జాతీయ ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్, మనకు కరెంటు డేటాతో కూడా లింక్ చేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్, ప్రాథమిక మరియు ద్వితీయ రంగాలు, ఇక్కడ నుంచి 10 మార్క్స్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టార్స్, గ్రోత్ అండ్ స్ట్రక్చరల్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, ఎంఎస్ఎంఈస్, ఇక్కడ నుంచి 10 మార్క్స్ కవర్ కావడం జరిగింది. తర్వాత ప్లానింగ్స్, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ఇక్కడ ప్రణాళికలు, నీతి ఆయోగ్, అలాగే బడ్జెట్, ఇక్కడ నుంచి 11 మార్క్స్ రావడం జరిగింది. ఇది ఎకానమీలో భాగంగా ఫస్ట్ యూనిట్లో భాగంగా 50 మార్క్స్కి కవర్ అయిన వెయిటేజ్ పేపర్. ఎకానమీ 150 మార్క్స్ అయితే అందులో ఇండియన్ ఎకానమీ అనేది ఒక 50 మార్క్స్కి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఈ విధంగా మార్క్స్ రావడం జరిగింది. తర్వాత తెలంగాణ ఎకానమీ గురించి చూద్దాము. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ 50 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, ఇక్కడ నుండి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇది ఒక 50 మార్క్స్కి ఉంటుంది. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్, తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్. నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అదొక 50 మార్క్స్కి ఉంటుంది. తర్వాత చూద్దాము. ఇక్కడ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ అనేది 9 మార్క్స్కి రావడం జరిగింది. తెలంగాణ ఎకానమీలో భాగంగా ఫస్ట్ యూనిట్ నుంచి 9 మార్క్స్. తర్వాత డెమోగ్రఫీ, తెలంగాణ డెమోగ్రఫీ దగ్గర నుంచి 9 మార్క్స్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ థర్డ్ యూనిట్ అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్స్, వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల నుంచి 11 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టార్స్, ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ సెక్టార్స్ దగ్గర నుంచి 5 మార్క్స్. తర్వాత ఫిఫ్త్ వన్ స్టేట్ ఫైనాన్స్, బడ్జెట్ అండ్ వెల్ఫేర్ పాలసీస్, రాష్ట్ర బడ్జెట్, ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ నుంచి 16 మార్క్స్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి సోషో ఎకనామిక్ అవుట్లుక్ దగ్గర నుంచి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. మనం ఎకానమీ అనేది ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సోషో ఎకనామిక్ సర్వే, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం అని ఉంటుంది, ఆ బుక్ తీసుకొని అది చదవాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అందులో నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. కరెంటు డేటాతో స్టాటిక్ డేటాను లింక్ చేసి అడుగుతారు కాబట్టి మనం కరెంటులో అప్డేట్లో ఉండాలి ఎకానమీకి సంబంధించి ఎప్పుడు. ఇక్కడ నుంచి ఒక 50 మార్క్స్ తెలంగాణ ఎకానమీ.
ఇది నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఇది థర్డ్ యూనిట్. ఇక్కడ నుండి 50 మార్క్స్కి రావడం జరిగింది ఎకానమీలో భాగంగా. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మనకు ఇది థర్డ్ యూనిట్ కదా తెలంగాణ ఎకానమీ తర్వాత. ఇక్కడ నుంచి 13 మార్క్స్ రావడం జరిగింది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి. తర్వాత సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి, ఇక్కడ నుండి మనకు 12 మార్క్స్ కవర్ కావడం జరిగింది సెకండ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం మరియు నిరుద్యోగిత, కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ, మెజర్మెంట్స్ ఆఫ్ పావర్టీ, ఇక్కడ నుండి 7 మార్క్స్కి రావడం జరిగింది. ఫోర్త్ వన్ వచ్చేసి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ప్రాంతీయ అసమానతలు, అర్బనైజేషన్, మైగ్రేషన్, ఇక్కడ నుండి మనకి ఫోర్త్ యూనిట్ ప్రాంతీయ అసమానతల నుంచి 7 మార్క్స్కి కవర్ కావడం జరిగింది. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పర్యావరణం మరియు సమ్మిళిత అభివృద్ధి, ఇక్కడ నుండి 11 మార్క్స్ కవర్ కావడం జరిగింది. ఇది ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ థర్డ్ సెక్షన్ ఎకానమీలో భాగంగా థర్డ్ సెక్షన్ దగ్గర నుంచి ఇలా 50 మార్క్స్కి కవర్ కావడం జరిగింది. మొత్తం కలిపితే 150 మార్క్స్. ఒకటి ఇండియన్ ఎకానమీ, సెకండ్ యూనిట్ తెలంగాణ ఎకానమీ, థర్డ్ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. 150 మొత్తం 150 మార్క్స్కి కవర్ కావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ మూమెంట్ దగ్గర నుంచి ఎన్ని మార్క్స్ కవర్ అయ్యాయో ఇప్పుడు చూద్దాము. పేపర్ 4 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ ఉద్యమం అలాగే రాష్ట్ర ఆవిర్భావం, ఇక్కడ నుండి 150 మార్క్స్కి ఉంటుంది పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 150 మార్క్స్ వెయిటేజ్తో ఉంటుంది. అందులో ఫస్ట్ యూనిట్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ, 1948 నుంచి 1970 మధ్య జరిగిన సంఘటనలు. ద ఐడియా ఆఫ్ తెలంగాణ నుంచి టోటల్గా 49 మార్క్స్కి కవర్ కావడం జరిగింది. ఇది ఒక 50 మార్క్స్కి ఉంటుందని చూసాం కదా, కానీ ఒక 49 మార్క్స్ రావడం జరిగింది. సెకండ్ యూనిట్ మొబిలైజేషన్ పేస్, 1971 to 1990 మధ్య జరిగిన సంఘటనలు, 48 మార్క్స్ రావడం జరిగింది. థర్డ్ యూనిట్ వచ్చేసి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, 1991 నుంచి 2014 మధ్య జరిగిన సంఘటనలు, 51 మార్క్స్కి రావడం జరిగింది. టోటల్గా 49 ఫస్ట్ నుంచి, 48 సెకండ్ యూనిట్ నుంచి, 51 మార్క్స్ థర్డ్ యూనిట్ నుంచి 150 మార్క్స్కి కవర్ కావడం జరిగింది. ఇది తెలంగాణ మూమెంట్కి సంబంధించి పేపర్ 4లో భాగంగా 150 మార్క్స్ వెయిటేజ్తో పేపర్ 4 గ్రూప్ 2లో భాగంగా పేపర్ 4లో 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్ నుంచి రావడం జరిగింది. ఇది మొత్తానికైతే ఇది తెలంగాణలో జరిగిన 2024 గ్రూప్ 2 పేపర్ జరిగిన సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్, పేపర్ వైజ్ వెయిటేజ్. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అయినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.